తీసుకురా ఇక పెట్టేద్దాం. సంతానమిచ్చేటప్పుడు పోషమ్మ ఇచ్చిన తర్వాత అడుగు జరిగి చారములతోటి చాలడు నాలుగ బయటకు ఉంది. సంతానం ఇచ్చిన ఏడాది రాసుకోమని చెప్పింది. అదేవిధంగా బహుళాశంకరుడు మర్చిపోయిండు. తమ్ముడు
తమ్ముడా ఒకవేళ నందేశ్వర ఎవరి మాయా ఎవరి మహాత్మ ఎవరో నా కళ్ళు కూడా కొట్టిందేమ్రా నేను నిన్ను చూస్తున్నాడా నేను నిన్ను చూస్తున్నాడా నేను నిన్ను చూస్తున్నాడా ఎవరు చెప్పారా కనిపిస్తలేదా నీకు తమ్ముడా ఒకవేళ నందీశ్వర ఒకవేళ నా బిడ్డ ఒకవేళ కలిగే మాట కళ్ళ మీదకి ఎప్పుడైతే తుడిచిందో నాకు కళ్ళు కనబడలేవు తమ్ముడా ఎవరి మాయా ఎవరి మహాత్మ ఎవరి మాయా ఎవరి మహాత్మ ఉండొచ్చు తమ్ముడా ఎవరి మాయరా ఎవరి మాయ ఉన్నదే మన బిడ్డ నా బిడ్డ కాదంటే ఏదో అంటే బిడ్డని ఒకవేళ తల్లిని పిల్లని నానా మాటలన్నావు మాటలన్నందుకు నా కళ్ళు కూడా కొట్టిందా కళ్ళు ఎట్లా వస్తాయిరా మరి నా బిడ్డ అని దండం పెట్టు తల్లి పిల్లని చేపడతానని చెప్పి 10 ఏళ్ళ పప్పది పడితే ఆ మామయ్య తోటి నీకు కళ్ళు వస్తాయంటవా అన్నా పోరికి నేను దండం పెట్టాలన్నారా అనొద్దే దేవత నా బిడ్డను మొక్కుతూనే దాని కళ్ళు వస్తాయి బిడ్డని మొక్కుతూనే వస్తాయి తల్లిని పిల్లని ఏలుకుంటా అంటే అమ్మా ఒకవేళ కలియమాత పోషమ్మ నా యొక్క కళ్ళు వచ్చినట్టు ఉంటే తల్లి పిల్లని ఇద్దరు చేపడుతున్నా 10 ఏళ్ళ పబ్బతి దేవతంగమయ్య 10 ఏళ్ళ పబ్బతి అరే తమ్ముడా నిజంగానే నిన్ను నేను చూస్తున్నా ఇప్పుడు చూస్తున్నావా నా కళ్ళు వచ్చినాయి ఇల్లాక కూడా చూసినావు కానీ కనిపించలే అప్పుడు మహిమతోటి బంద్ చేసిందిరా కనిపించలే దర్వాజం మూసినట్టే అవు దర్వాజం మూసినట్టే ఉండే నాకు ఏం కనవాలి తమ్మి అవునన్నా ఇప్పుడు కనిపిస్తుందానే ఒకవేళ నా కళ్ళు వేరవచ్చిన నేను నీకు తమ్ముడా మా ఒకవేళ పోషమ్మా పర్వతి పార్వతి దేవి మళ్ళీ వీసుపాంజర వచ్చి పోషమ్మని ఒకవేళ శంకరుని దీవించండి. శంకరుని ఎత్తుకొని ఓ రాజశంకరుని దేవతలమ్మో. ఒకవేళ మగదర్ ఇచ్చేయండి నాకు మల్లల ముందు మల్లల పాసు ఈ పిల్లలు ఉంటే నా నిగరంగా ఉంది నీ బిడ్డ అంటే నీకు పుట్టిందా నాకన్నా వచ్చిన మన ఇద్దరు బిడ్డ అయ్యా నేను నాకు పుట్టలే నా బిడ్డ కాదు మన బిడ్డే అట్లా అనొద్దు మన బిడ్డ ఒకవేళ కానే కాదు అదే కాదన్నప్పుడు ఒకవేళ పోషమ్మ కళ్ళ చూస్తుంది పిడికడు బండారు పిడికడు యాపాకు బట్టి తండ్రి మీద కొట్టింది